జార్జ్ మేజో వైమా మోడల్ 7 HP పవర్ వీడర్. మేజో కంపెనీ, వైమా మోడల్ కంపెనీ. ఇది వచ్చేసి మనకు 7 HP హార్స్ పవర్ ఉంటుంది. 170F ఇంజన్, పెట్రోల్ ఇంజన్. దీంట్లో మనకు ఫస్ట్ గేరు, న్యూట్రల్, సెకండ్ గేరు, రివర్స్ గేర్ అనేది ఆప్షన్ ఉంటుంది మెషిన్లో. ఈ జార్జ్ మేజో కంపెనీ వైమా మోడల్లో అదర్ కంపెనీస్తో మనం పోల్చుకుంటే చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ వెయిట్ అనేది కూడా అదర్ కంపెనీస్తో మనం పోల్చుకుంటే దీని యొక్క బ్లేడ్ల వెయిట్ అనేది కూడా మనకి ఒక 4 to 5 kgs డిఫరెంట్ వస్తుంది. ఇది అదర్ కంపెనీ బ్లేడ్స్ తోటి ఈ కంపెనీ మనం వెయిట్ వేసుకుంటే 4 to 5 kgs డిఫరెంట్ వస్తుంది. అంతేకాకుండా దీంట్లో రీకాల్ స్టార్టర్ అనేది కూడా ఈజీ రీకాల్ స్టార్టర్ అనేది ఇచ్చారు. దీంట్లో పెట్రోల్ ట్యాంక్ అనేది 3 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ కంపెనీలో ఎయిర్ ఫిల్టర్ కానీ, కార్పెటర్ కానీ, సైలెన్సర్కి కూడా సేఫ్టీ అనేది ఫీచర్స్ ఇచ్చారు. దీంట్లో కార్పెటర్లో స్పెషల్ ఏంటంటే ఇలాంటి కార్పెటర్ ఇప్పటి వరకు ఏ కంపెనీలో కూడా, ఏ పవర్ వీడర్లో కూడా వాడలేదు. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దీని కార్పెటరు రెడ్ చోక్ కార్పెటర్. అంతేకాకుండా దీంట్లో మన బైక్స్కి ఎలా అయితే ఓవర్ఫ్లో అయితే ఇంజిన్ ఆయిల్ అనేది, మన పెట్రోల్ అనేది ఎలా అయితే తీస్తామో దాని ఆప్షన్ అనేది ఓవర్ఫ్లో కానీ, కచరా కానీ, చెత్త కానీ ఇలా వచ్చినప్పుడు ఇలా బటన్ మనం కిందకి ఇలా ప్రెస్ చేస్తే పెట్రోల్ అనేది బయటకు వస్తుంది. ఇలాంటి ఆప్షన్ అనేది ఏ కంపెనీ దాంట్లో కూడా, ఏ కార్పెటర్లో కూడా లేదు. అదర్ కంపెనీస్ కార్పెటర్లో కింద కార్పెటర్కు నట్టు బోల్ట్ బౌల్ ఉంటుంది, అది తీస్తే కానీ పెట్రోల్ బయటకు వస్తుంది. అంతేకాకుండా సేఫ్టీ జాలీ కూడా ఇచ్చారు. రేక్స్ కూడా వీటికి ఎలా అంటే చిన్న పంటలు చెట్టు పెద్దగానే అనుకోండి, ఈ రేక్ తీసి పక్కన పెట్టుకొని ఇంకో రేక్ పెట్టుకునేటట్టు ఇచ్చారు సిస్టమ్. అంతేకాకుండా దీంట్లో వైమా కంపెనీలో గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మీకు క్లచ్ పట్టుకొని గేర్ వేసి క్లచ్ వదిలిపెట్టాలి. ఈ సిస్టము మనకు ఇంకా వైమా కంపెనీలో ఉంటుంది. ఇలా క్లచ్ పట్టుకొని గేర్ వేయాలి, ఇలా గేర్ వేసి మళ్ళీ క్లచ్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు బండి ముందు పోతుంది. రివర్స్ చేయాలనుకుంటే న్యూట్రల్లో పెట్టి గేర్ అనేది ఈ లివర్ పట్టుకుంటే రివర్స్ వస్తుంది. హ్యాండిల్ అనేది అడ్జస్టబుల్, మన బాడీని తగ్గట్టు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకు ఇంకో ఆప్షన్ ఏంటంటే టైర్లు ట్యూబ్లెస్ టైర్. అదర్ కంపెనీతో పోల్చుకుంటే కూడా టైర్లు కూడా మంచి క్వాలిటీతో ఇస్తారు. అంతేకాకుండా వైర్లకు, మన టైర్లకు ఫిట్ చేసిన వీల్ హోల్డర్లు అడ్జస్టబుల్ హోల్డరు. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, బయటికి లోపలికి వెళ్ళి కొంచెం పొడవు ఉంటుంది. మనకు రివర్స్ చేసుకుంటే కొంచెం చిన్నగా కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది. మన సైజుని బట్టి, మన పంటలను బట్టి మనం మార్చుకోవచ్చు. టోటల్గా దీంట్లో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ లేకుండా మంచిగా నెంబర్ 1గా గుడ్ క్వాలిటీతో ఇచ్చారు వైమా. సెవెన్ HP ఇంజన్, 32 బ్లేడ్స్, రోటోవేటర్ ఉంటుంది. 2 feet, 3 feet, 4 feet వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. గంటకు 1 లీటర్ కాలుతుంది. స్టార్టింగ్లో మీరు ఒక 2.5 hours ఎకరం చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1.5 hourలో ఒక ఎకరం కంప్లీట్ చేసుకోవచ్చు. 4 stroke పెట్రోల్ ఇంజన్. వదిలేండి అట్లా అలా ముందుకు వస్తూనే ఉంటుంది. అది లోపలికి పోయినా ముందుకు వస్తూనే ఉంటుంది బండి. అంత లోపలికి వద్దు అనుకుంటే పైన చేసుకోవాలి మనం. అంత లోపలికి వద్దు అనుకున్నప్పుడు కొంచెం మీదకి అనుకోవాలి. వదిలేండి అట్లా అలా ముందుకు వస్తూనే ఉంటుంది. అది లోపలికి పోయినా ముందుకు వస్తూనే ఉంటుంది బండి. అంత లోపలికి వద్దు అనుకుంటే పైన చేసుకోవాలి మనం. అంత లోపల ఏం అనుకున్నప్పుడు కొంచెం మీదకి అనుకోవాలి, ముందుకు వస్తుంది. వదిలేండి అట్లా అలా ముందుకు వస్తూనే ఉంటుంది. అది లోపలికి పోయినా ముందుకు వస్తూనే ఉంటుంది బండి.
అంత లోపలికి వద్దు అనుకుంటే పైన చేసుకోవాలి మనం. అంత లోపలికి వద్దు అనుకున్నప్పుడు కొంచెం ముందుకు అనుకోవాలి. అది లోపలికి పోయినా ముందుకు వస్తూనే ఉంటుంది బండి. అంత లోపలికి వద్దు అనుకుంటే పైన చేసుకోవాలి మనం. వదిలేనట్ల అలా ముందుకు వస్తూనే ఉంటుంది. అంత లోపలికి వద్దు అనుకున్నప్పుడు కొంచెం అది లోపలికి పోయినా ముందుకు వస్తూనే ఉంటుంది బండి.